మన దాంట్లో పాలు బాగానందుకు ఎంగిల్లు ఇంకా పెద్ద ఎంగిల్లి అన్నాడు. కాకెంగిలి సరే ఇంకా ఉన్న ఎంగిల్లి మళ్ళీ తీసుకో. అందుకే ఆమె ఏమంటది, ఇదిగో వినవమ్మ రాజే నారీశ్వరి, నీ మొగడిలో పావు భాగం అడుగుటకు కాదమ్మ కాదు నారాక నారాక భూమికి ఇక ప్రతిదినం శాశ్వతపు ఏరువాక. లేదు నాయదలో, ఇక్కడ చూడండి, లేదు నాయదలో నీ లింగడితో అంగంగ శృంగార భంగిమల సంగమపు కోరిక. నేను వచ్చి మీ ఆయనతో నువ్వు సంసారం చేయడం రాట్లా, ఆ తర్వాత కల్పించినారు. ఆమె సంసారం చేయడం రాట్లా, ప్రజల కోసం వచ్చింది. అందుకే లింగడితో అంగంగ శృంగార భంగిమల సంగమపు కోరిక, నీ మేని సగపాలు ఎంగిలిని ఎత్తి నా అంగిలిలో దాచుకునే ఆలోచనే లేదు. ఐ డోంట్ వాంట్ యువర్ హస్బెండ్. నేను ఈ మొగని కోరుకోవడం నేను రావట్లా. ఎందుకు మరి? ఓ కాళిక పూనవద్దే నా పైన అలుక, నీ తీరుగా శివ తాండవమున వెళ్ళతో వెళ్ళగల్పి కాళ్ళతో కలగలిపి లాస్యాలు చేసే రహస్యాలు లేవమ్మ నాకు చెండిక. నేనే నీతో పాటు ఆయనతో పాటు నేను తాండవం చెయ్య. మరి ఎందుకు నా రాకడందు, మరి ఏమి పని నీకిక్కడ అందువో. ఇది బాగా వినండి, రుద్రునితో కలిసి బిడ్డలను కనాలని కాదమ్మా, రుద్రునితో కలిసి బిడ్డలను కనాలని కాదమ్మా, ఈ మట్టి పెద్దల పోతు గడ్డలో కరిగి పైరు బిడ్డల కనాలని వస్తున్నాను. నేను అందుకోసం రాట్లా. ఎందుకోసము? రుద్రునితో కలిసి బిడ్డలను కనాలని కాదు, ఈ మట్టి పెద్దల పోతు గడ్డలో కరిగి పైరు బిడ్డలను కనాలని వస్తున్నాను. నా కాలు పెట్టిన ప్రతి మెట్ట కావాలి ఆకు పచ్చని పైడి బుట్ట, నా నీటి జల్లుతో నాగేటి చాళ్లతో సుభిక్షమవ్వాలి చిరుగు పాతల ప్రతి పూరిపాక, నా పచ్చి గంగ ప్రవహించినందాక బీరాకు పచ్చని నార చీరలు నేసి భూమాత ఒడి నింప వస్తున్నాను నేను. హరిపాదమున శూద్ర గంగలా పుట్టాను, నీ హరయ్య తలశయ్యపై కాలు మోపబోతున్నా, తలంబ్రాలు పోసుకున్న సగపాలు నీవని అడుగుతున్నానే పార్వతి నీ అనుమతి. మే కమింగ్ అంటున్నాము. మామూలుగా మనం ఆఫీసర్ దగ్గరికి పోతే మే కమింగ్ సార్ అంటాం కదా, కాబట్టి ఆయన కూడా మే కమింగ్ అంటున్నాము. గారాల పట్టిగా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, గారాల పట్టిగా నీరాల బుట్టగా రాగాల గుట్టగా మీ దత్తు పుట్టుగా అందుకోవాలి నన్ను నీ పెనిమిటి, అతడే నన్ను మోయగల జటాజూటి గల జగజట్టి. ఆపేద్దామా? అందుకే మీ వైపు చూడటం అందుకే అన్న. నేను ఎందుకు వస్తున్నాను శంకరా నీ దగ్గరికి అంటే, జాలిపడి గంగమ్మ ఒలికే కన్నీళ్లు కావు ఇవి ఈశ్వరా, నీ మూడవ కంటి మంటలు చల్లార్చే చన్నీళ్లు నావి. నీళ్లు మాత్రమే కావు, నీ గొంతు విషము కడిగేసి తుడిచేసే గంగమ్మ చనుబాలు నావి. ముత్యాలు విదలించే తన నీటి కురులతో, పచ్చిగా తగిలే నీటి కుచ్చిళ్లతో, మంచు బిందువు లాంటి మేను అంచులతో అతి శీతలపు గంగా వస్తుంది. ఎందుకంటే నీకు పట్టిన తీవ్ర విషజ్వరపు వేడిమిని తగ్గించి నుదుటి తడిబట్ట అవుతుందిరా నీ జడలతో ఒడిబట్టరా. జ్వరం వస్తే ఇక్కడ పట్టేస్తాం కదా,
నీకు బాగా మంట కదా, నేను పట్టేయడానికి వస్తున్నాను రా, పెళ్లి చేసుకుంటాను కాదు. కాచుకో సర్పాంగ దూకుతుంది గంగ, ఓర్చుకో భస్మాంగ తాకుతుంది తీవ్రంగా. చాలా తీవ్రంగా వస్తున్నాను సుమా, జాగ్రత్తగా అందుకో, లేకపోతే నువ్వు కూడా పట్టమాయం అయిపోయే అవకాశం ఉంది అనేది ఆమె చెప్తా ఉన్నాను. ఆ ఇద్దరు సంవాదం ఒకటి చదివేసి మనం ముగించుకుందాం. నేను చాలా రాశాను కానీ ఆ శివుడి గంగ సంవాదం ఎలా ఉంటుందో వినేసి మనం ముగించేసుకుందాం. ఓకే, ఆస్వాదిస్తున్నది జనగంగా మీ సూత్రగంగా వీణుల ఆస్వాదిస్తున్నది ప్రేక్షక లోకం, ఆస్వాదిస్తున్నది ప్రేక్షక లోకం, ఆజ్ఞాపిస్తున్నది వేదిక శోకం. ఏదో 10 నిమిషాలు చదవాలి, ఇక ఎటుడుగా సప్పట్లు కొడుతుందని చెప్పి చదువుడే నేను మాట్లాడేమని ఉందా అని అందుకొస్తుందని ఆ ఇద్దరి మధ్యన సంవాదం చెప్పేసి నేను ముగించేస్తాను. కోటి జలపాతాలు ఏకమైనటు వచ్చే గంగా, బొటన వేలెత్తి నటరాజు పిలిచే గారంగా. అనుకుని వచ్చింది, రావమ్మా ఏం పర్లేదు నేను చూసుకుంటా అంటున్నాడు. ఒక్కొక్క అల నింగి ఐరావతము కాగా, ఒక్కొక్క అల నింగి ఐరావతము కాని శంకరుని కది నీటి పారావతము కదా. పావురంలాగా అనిపిస్తుంది, ఆమె ఐరావతంలా వస్తుంది, ఏనుగులాగా, వీడికి పావురంలాగా అనిపిస్తుంది. ఇంకా గంగ సుడిగుండాల బొంగరములా వచ్చే, గంగ సుడిగుండాల బొంగరములా వచ్చే, లింగడికి అది వేలి ఉంగరములా తోచే. ఎక్కడ ముందు గంగ ఎంత, గంగ సుడిగుండాల బొంగరములా వచ్చే, లింగడికి అది వేలి ఉంగరము అనిపించే. గంగ తరగల మెరుపు కొరడాలు ఝలిపించే, జాలిపడి శివుని కది మొలతాడు అనిపించే. ఒక్కసారిగా దూకే గంగ ఆంబోతై, ఆంబోతులాగా దూకింది మరి శంకరుడు సామాన్యుడా. ఒక్కసారిగా దూకే గంగ ఆంబోతై, ముక్కుతాడును వేసే శివుడు ఒక రైతై. ఒక్కసారిగా దూకే గంగ అంబోతై, ముక్కుతాడును వేసే శివుడు ఒక రైతై. మాదిగల డప్పల్లె ఢమరుకము మోగే, మాలలావురుమని గంగ శివమూగే. వెర్రులెత్తిన గొర్రెదాటులా గంగ, గంగాధరుడు అడ్డుపడే. గొర్రెదాటులాగా గంగ పోతుంటే ఎట్లా అడ్డుపడతారు చూడండి. గొర్రెదాటుల వెర్రులెత్తిన గొర్రెదాటులా గంగ, గంగాధరుడు అడ్డుపడే. గొల్ల కురుమల చాతుర్యంగా, కంసాలిగా శివుడు కారు పట్టంగా, కరిగింది బంగారు కర్పూరమై గంగ. కంసాలిగా శివుడు కారు పట్టంగా, కరిగింది బంగారు కర్పూరమై గంగ. లాగి వదిలిన శరములాగా ఎగబడి వచ్చే గంగ, లాగి వదిలిన శరములాగా ఎగబడి వచ్చే గంగ. గిరిజేశ్వరుని జుట్టు రూపొందే, గిరిజనుల బాణాల పొదియనంగా. ఎందుకంటే ఒకసారి బాణ పొదిలాగా మారిపోయినాయి. పాములా దూరింది గంగ ప్రవాహిని, పుట్టవలె మారింది నీలకంఠుని వేణి. పాములా దూరింది గంగా ప్రవాహిని, పుట్టవలె మారింది నీలకంఠుని వేణి. సొరచాపల డాసె గంగ లాహిరిగా, కురుల వలను విసిరి శివుడు జాలరిగా. దివి తాడి చెట్టులా గంగ ఒడలు, మన గౌడు మోకులై శివుని జడలు. పడుగు పేకై వచ్చే గంగమ్మ తడి తడ, పద్మశాలి మగ్గమైనది శివుని జడ. కారడవులన్నది గంగ, ఏమంటుంది? నాయి జలంఘలంఘలల కురులు, కారడవులన్నది గంగ అనగానే మంగళమ్మని నవ్వే
మంగళిగ శివుడు భారతనీయ కారణములు నా అన్నాడు.